అందరికీ కూడా నమస్కారం. కాంపీట్ మైండ్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్కి స్వాగతం. గవర్నమెంట్ జాబే లక్ష్యంగా నాకు వస్తే గవర్నమెంట్ జాబే రావాలి, లేదంటే ఏ జాబ్ వచ్చినా నేను చేయను అనుకునే వాళ్ళ కోసం ఈ జాబ్ అలర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వెల్, జూలై 16 ఇవాళకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే కనుక మేజర్ నోటిఫికేషన్స్లో చూస్తే ఒకే ఒక నోటిఫికేషన్ ఉంది. బట్ స్టిల్ యాజ్ వి ప్రామిస్డ్, ఒక వేకెన్సీ ఉన్నా 1,00,000 వేకెన్సీ ఉన్నా మీకు అప్డేట్ చేస్తాము అని చెప్పాము. కాకపోతే మీకు చేసే రిక్వెస్ట్ ఏంటి అని అంటే, నిన్న ఏదైతే 15వ తారీఖున డైలీ జాబ్ అలర్ట్స్ వీడియో చేశామో, డైలీ నైట్ 9 o'clockకి పోస్ట్ అవుతుంది రైట్, డైలీ జాబ్ అలర్ట్స్ వీడియో. సో మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, అలానే ఐబీపీఎస్ క్లర్క్ కానీ, ఇలా వివిధ పోస్టులకి సంబంధించిన వివరాలు అందులో చెప్పడం జరిగింది. అదే మళ్ళీ ఇక్కడ చెప్తే మీరు మళ్ళీ రిపీట్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు అన్న ఉద్దేశంతో మేము ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వట్లేదు. అందుకని మీరు మర్చిపోకుండా వితౌట్ మిస్ ఆ జూలై 15th జాబ్ అలర్ట్స్ కూడా చూడండి, అండ్ ఇవాళ జూలై 16th జాబ్ అలర్ట్ కూడా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. సో ఇవాళ మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏంటి అని గమనిస్తే, ఆర్మీకి సంబంధించి ఏఎఫ్ఎంసీలో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. సో ఎవరైతే ఎంబీబీఎస్ చేసి లేదు తర్వాత ఏదన్నా మాస్టర్స్ చేసి ఉన్నా సరే, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, ఈవెన్ దో నేను కోట్లు సంపాదించాలన్న ఇది లేదు, నేను డాక్టర్ అయినా సరే అని కొంతమంది ఉంటారు. దట్స్ గుడ్. సో వాళ్ళందరికీ కూడా మీరు ఎంబీబీఎస్ చేస్తున్నట్టయితే మీకు ఒక మంచి అవకాశం. 460 పోస్టులతో 16 జూలై ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. అలానే 4 ఆగస్టు వరకు మనకి డేట్ ఉంది. లాస్ట్ డేట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బెటర్ లేట్ దెన్ ఎవర్. ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా అప్లై చేసేయండి. అలానే పోస్ట్ వచ్చేసి ఏఎఫ్ఎంసీ మెడికల్ ఆఫీసర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్కి సంబంధించి పోస్టుల ప్రకారం కొన్నిటికి 30 years వేకెన్సీ ఉంది, 30 years ఎలిజిబిలిటీ ఉంది, కొన్నిటికి 35 years ఎలిజిబిలిటీ ఉంది. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదివి అప్లై చేసుకోగలరు. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్కి వెళ్ళి అప్లై చేయండి. సో దాట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్డ్ మెడికల్ కార్ప్స్. 460 ఈజ్ నాట్ ఎ లెస్ నెంబర్, రిమెంబర్ దట్. అండ్ మరీ ముఖ్యంగా డాక్టర్స్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించి. సో నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను, ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్ అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, ఇలా ఆల్రెడీ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఉన్నాయో, ఏవైతే ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాయో, అలానే ఏవైతే వేకెన్సీల పరంగా ఒక ఇంక్రీజ్ అనేది మనం చూసాం ఏఎల్పి, సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా జూలై 15th జాబ్ అలర్ట్స్లో మీకు చెప్పడం జరిగింది. సో మర్చిపోకుండా ఆ వీడియో చూడండి, బికాజ్ యూ విల్ బి మిస్సింగ్ అలాట్. సేమ్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అన్న ఒక్క ఉద్దేశంతోనే మేము ఆ అంశం ఇక్కడ చెప్పట్లేదు. ప్లీజ్ కీప్ దట్ నోట్ అండ్ వాచ్ ద వీడియో యాజ్ వెల్. అలానే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కాంపీట్ మైండ్స్. థ్యాంక్ యూ.